రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ అటాక్ కావటం కలకలం రేపుతోంది. చైనా వైరస్ బెంగళూరులోని చిన్నపిల్లలకు ఎలా సోకింది అనే ఇప్పుడు అంశం చర్చనీయాంశంగా మారింది. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ సోకిన 8 నెలల చిన్నారి కుటుంబానికి 3 నెలల చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. వారి కుటుంబాలు బెంగళూరు సిటీ దాటి వెళ్ళలేదు. ఇటీవల కాలంలో వారు ఎలాంటి ప్రయాణాలు కూడా చేయలేదు. అయినా వారికి హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ ఎలా వచ్చిందనే అంశాన్ని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 3 నెలల చిన్నారికి చికిత్స చేసి ఇంటికి పంపించిన తర్వాత హెచ్ఎంపీవీ వైరస్ అని పరీక్షల్లో నిర్ధారణ కావడంతో కర్ణాటక వైద్య శాఖ అప్రమత్తమైంది. మళ్ళీ చిన్నారిని ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సలు చేస్తున్నారు వైద్యులు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఇండియాకు వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ అటాక్ కావటం కలకలం రేపుతోంది. చైనా వైరస్ బెంగళూరులోని చిన్నపిల్లలకు ఎలా సోకింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ సోకిన 8 నెలల చిన్నారి కుటుంబానికి 3 నెలల చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. వారి కుటుంబాలు బెంగళూరు సిటీ దాటి వెళ్ళలేదు. ఇటీవల కాలంలో వారు ఎలాంటి ప్రయాణాలు సైతం కూడా చేయలేదు. అయినా వారికి హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ ఎలా వచ్చిందనే ఆసక్తికరంగా మారింది. 3 నెలల చిన్నారికి చికిత్స చేసి ఇంటికి పంపించిన తర్వాత హెచ్ఎంపీవీ వైరస్ అని పరీక్షల్లో నిర్ధారణ కావడంతో కర్ణాటక వైద్య శాఖ అప్రమత్తమైంది. మళ్ళీ చిన్నారిని ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సను చేస్తున్నారు.